జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం అయితే ఊపందుకుందనే విషయం మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పలాస నియోజకవర్గంలో అధికార పక్ష పార్టీ అయితేనేమి ప్రతిపక్ష పార్టీ అయితేనేమి హడాహుడిగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ప్రచారం ఉందో చాలా ఊపందుకునే పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లే జై భారత్ నేషనల్ పార్టీ తరఫున అనిల్ రాజ్ పోటీ చేయబోతున్నారు. ఈ నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు, ఆయన ఒక విద్యావంతులైనప్పటికీ కూడాను ఈ రాజకీయ పరంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చినటువంటి ఈ అనిల్ రాజ్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఒక విద్యావంతులు, ఒక న్యాయవాదిగా ఉండి చాలా సేవలు అయితే ఇక్కడ అందించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ రాజకీయంలో వచ్చి ఇంకే సేవ చేయాలన్న దృక్కల్పం ఎందుకు కలిగింది? అసలు నాకు దృక్పథం కలగదు. ఇక్కడ సరైన న్యాయం జరగట్లేదండి. ప్రతి దానికి అంటే చిన్న ఆటంకాలు కలిగిస్తున్నాం. పొలిటికల్ పవరు మేము లాయర్గా మేము పోరాడుతున్నాం, కానీ కొంతవరకు మేము పోరాడగలుగుతున్నాం. పొలిటికల్ అంటే అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ మీద కూడా పెత్తనం చెలాలని కొంతమంది నాయకులు చూస్తున్నారు. అది నాకు నచ్చలేదు. పైగా ఇక ఇలాగే ఉంటే రానున్న కాలంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల తరఫున నేను సామాన్యుడు, పోరాడడానికి నేను దిగాను. గెలుపా ఓటమని పక్కన పెట్టండి, నేను పోరాడడానికి సిద్ధపడే రంగంలో దించుకున్నాను అంతే. ఇప్పుడు చూసుకున్నట్టయితే మన రాష్ట్రానికి కానీ మన భారతదేశానికి కానీ ఒక విద్యావంతులైనటువంటి ఏదైతే మీ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారో వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టడానికి ముఖ్య గల కారణాలు ఏమైనా? సమాజంలో ఉన్న అవినీతిని ప్రారంభానికి, అన్యాయాన్ని ప్రార్థనకి, సామాన్యుడికి పథకాలు అందాలి, సామాన్యుడికి అన్ని రకాల న్యాయం జరగాలనుకుంటే విద్యావేత్తలు కావాలి. మా పార్టీలు అందరూ చదువుకున్న వాళ్ళకి, లాయర్లకి, మేధావి వర్గానికి ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళకంటే చట్టసభలోకి వెళ్తే అవగాహన ఉంటుంది. అవగాహన లేకుండా వెళ్ళడం వల్ల చాలా మంది ఏంటంటే మేము సుపీరియర్, రాజ్యాంగాన్ని అతీతులుగా భావిస్తున్నారు. అది కాదు అడ్మినిస్ట్రేషన్ ఇది అని చెప్పడానికే ఆయన పార్టీ పెట్టారు. నన్ను సంప్రదించారు, మీరు మా తరఫున పోటీ చేయాలని. సరే, నేను కూడా యాక్సెప్ట్ చేశాను. 2019లో 150 సీట్లతో పట్టం కట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి పథకాలు అయితే ప్రతి పేదవాడికి చేరుతుందన్న దృక్కల్పం అయితే ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చినటువంటి ఈ జై భారత్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో అది ఎటువంటి పథకాలు అయితే ప్రజలకి చేరవేయడానికి సిద్ధం చేశారు? మీ యొక్క కార్యాచరణ ప్రణాళిక, మేనిఫెస్టో రేపు రిలీజ్ చేస్తామండి. ఆ రిలీజ్ చేసేటప్పుడు మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్పగలం. రేపు మా అధ్యక్షులు రిలీజ్ చేసేవారికి ఎవరికి చెప్పొద్దు అన్నారు. రేపు మేనిఫెస్టో రేపు సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేసాక ఏంటి దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటో మీకు చెప్తాను. అయితే సరే, ఈ ప్రస్తుతానికి పలాస నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే హోరాహోరీగా జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమాలు అయితే చూస్తూనే ఉన్నాం. మీకు ఎటువంటి ఆదరణ ప్రజల్లో కనిపిస్తాం? మార్పు కోరుకుంటున్నారండి. ఈ రోజు ఒక గ్రామానికి వెళ్ళాను. మేము రాత్రికంతా గ్రామంలో తీర్మానం చేసుకొని రేపు మీకు రమ్మంటాం, మీరు రండి అన్నారు. ప్రతి ఒక్కరు సమస్యలు చెప్తున్నారు. అంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయో మార్పు తీసుకొద్దాం ప్రజల్లో ఉంది. మాకైతే అర్థం కాదు. నాకు ఎంత ఆదరణ వస్తాయని ఊహించలేదండి. నేను కామన్ మ్యాన్, ఒక న్యాయవాదిని, అనేక సంస్థల్లో లీడర్గా పనిచేశాను, అనేక యూనియన్కి లీడర్గా చేశాను. కానీ ప్రజల్లోకి వచ్చి నాకు ఇంత బలం ఉందని కూడా తెలియదండి. దేవుడి మీద ఆధారపడి నేను ఇందులో దిగాను. ప్రజలు స్వచ్ఛందంగా వాలంటీర్గా ఫోన్లు చేసి నాకు వచ్చి కలవడం, మీకు మద్దతు ఇస్తాను, మీరు పోటీ చేయడం, వాళ్ళ ఎంకరేజ్ నాకు తెలియని ఉత్సాహాన్ని ఇచ్చేయండి. ఖచ్చితంగానండి ఇది పలాస రాజకీయాలకు నూతన శకం అండి. ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడ ప్రజల్లో ఎలా ఉందంటే థర్డ్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ థర్డ్ పర్సన్ ఎవరనేది తర్వాత విషయం. ఇక్కడ అంటే ప్రజల యొక్క బాధను చూశాక నాకు అర్థమైంది, నేను రాజకీయాలకు రావడం లేట్ అయినా సరే సరైన నిర్ణయం తీసుకోండి కనుక దానికోసం ఎదురు చూస్తున్నాను. ప్రజలైతే స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారు. మీలాంటి వాళ్ళు విద్యావేత్తలు రావాలని కోరుకున్నారు, అందుకే వచ్చాను. అది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో మార్పు అయితే కోరుకున్నారని ప్రజలైతే స్థానికంగా పూర్తిగా మార్పు అయితే కోరుకున్నారని చెప్తున్నారు. అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్ష పార్టీ అయితేనేమి ఈ రెండూ కాకుండా ఒక కొత్త నూతన వరవడి సృష్టించాలనే ఈ స్థానికులు అయితే అభిప్రాయాల్లో వ్యక్తం పరుస్తున్నారు. అదేవిధంగా అనిల్ రాజును చూసుకున్నట్లయితే నూతనంగా అంటే ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి చేరువలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలనే ఒక దృక్పథంతో నాకు పేదవాళ్ళ నుండి వచ్చినటువంటి సహాయ సహకారాల వల్ల నేను పోటీకి బరిలో దిగాని జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాను. పలాసలో అత్యధిక మెజారిటీతో గెలుస్తానని కూడా ఘంటాపథంగా చెప్తున్నారు.